మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్కు దేవుని రాకడ సూచనలో నుండి మొదటి సూచన ఏంటో మొదటి సూచన చెప్పాలి. నోవాహు దినముల వలె. నోవాహు దినాల్లో ఏదైతే జరిగిందో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ముందు కూడా అదే పరిస్థితి అనేటువంటిది కనబడుతుంది. ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితే ఈ ఆఖరి దినాల్లో కూడా కనబడుతుంది అనే విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేశాను. ఈ రోజున రెండవ సూచనని మీ అందరికి కూడా నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. కొంతమంది యవనస్తులైతే మరి ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు, కానీ పెద్దవారైతే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. నా మాటలకి కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి మాటలు, కానీ అది వాస్తవ సత్యాలు. మొట్టమొదటిగానేమో నోవాహు దినాల యొక్క పరిస్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ జరిగిపోయినటువంటి చరిత్రలో నుండి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నా రాకడకు ముందుగా నెరవేరవలసినటువంటి ప్రధానమైన గుర్తుల్లో ఒక గుర్తు నోవాహు దినాలైతే, రెండవ ప్రధానమైనటువంటి గుర్తు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని నేర్పించబోతా ఉంది. ఏంటి ఆ గుర్తు అంటే, ఇది లోతు దినముల వలె. మొదటిదేమో నోవాహు దినముల వలె, అదొక సూచన. రెండవ రాకడ సూచన లోతు దినముల వలె ఆ దినములు ఉంటాయి అనే విషయాన్ని కూడా లేఖనంలో చాలా స్పష్టంగా రాశారు. కాబట్టి లోతు దినాల్లో ఏం జరిగింది, లోతు దినాల్లో పరిస్థితులు ఏంటి, లోతు దినాల్లో జరిగినటువంటి విషయాలు ఏ విధంగా మనం నేర్చుకోగలం, తెలుసుకోగలం, ఆనాటి కాలంలో జరుగుతున్నటువంటి విధి విధానాలన్నీ కూడా ప్రస్తుత కాలంలో ఏమైనా జరుగుతున్నాయా, ఇలాంటి అనేక విషయాలు మీ అందరితో కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందుగా ఒకసారి ప్రకటన గ్రంథం ఒకసారి టచ్ చేసి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనము చదువుతున్నాను చూడండి. నువ్వు ఎలాగ ఉపదేశం పొందుతావో, ఎలాగ వింటువో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదో. లోతు దినాలు అనేటువంటి మాట మనకు గుర్తొచ్చినప్పుడు సడన్ డిస్ట్రక్షన్ అనేటువంటి ఒక ఆలోచనలో మనం వెళ్ళాలి. నోవాహు దినాల్లో ఎలా అయితే జలప్రలయం చెప్పకుండా అసలు ఎవరికి కూడా తెలియనటువంటి సమయంలో వచ్చిందో, లోతు దినాల్లో కూడా ఆకాశము నుండి అగ్ని వర్షం ఎవ్వరూ ఊహించినటువంటి విధంగా సడన్గా రావడం అనేటువంటి జరిగింది. కాబట్టి జాగరూకుడివై నువ్వు ఉండని ఎడల నేను ఈ దొంగ వలె వచ్చేదును అనేటువంటి మాట కూడా లోతు దినాలకి సంబంధించినటువంటి విధి విధానాలని గుర్తు చేస్తా ఉంది. ఒకసారి లూకా సువార్త 17వ అధ్యాయాన్ని కన్నా మనం చూస్తే లోతు దినాల గురించి యేసయ్య ఏం మాట్లాడాడు అనేటువంటి విషయాన్ని గమనిందని చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయము 28వ వచనం. లోతు దినములలో జరిగినట్టును జరుగును. మొదటగానేమో నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమార దినములలో జరుగును అన్నాడు. రెండవదిగానేమో లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, వారు నారు నాటుచు, ఇండ్లు కట్టుచు నుండిరి. సేమ్ నోవాహు దినాల్లో మనుషుల యొక్క ప్రవర్తన ఏ విధంగా అయితే ఉందో, లోతు దినాల్లో ఉన్నటువంటి ప్రవర్తన కూడా ఇంచుమించుగా కనబడుతూ ఉంది. ఏంటి అంటే, వాళ్ళు తింటూ త్రాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. లోతు దినాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా తినుచు, త్రాగుచు, ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను, లోకం ప్రశాంతంగా ఉన్నప్పుడే సంఘం ఎత్తబడుతుంది. లోకం గలిబిలిగా ఉన్నప్పుడు కాదు. లోకం మళ్ళీ పూర్వ వైభవాన్ని ఎప్పుడైతే తెచ్చిపెట్టుకుంటుందో అప్పుడు సడన్గా ఆయన వచ్చి వెళ్తాడు అనేటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇక్కడ లోతు దినాల్లో మనం చూసామనుకోండి, తింటున్నారు, త్రాగుతున్నారు, కొంటున్నారు, అమ్ముచున్నారు, నారు నాటుచున్నారు, ఇండ్లు కూడా కట్టుచున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, సంఘం శ్రమలలో ఉండదు. ఇది ఒక పెద్ద ప్రూఫ్. ఒకవేళ నిజంగా సంఘం శ్రమల గుండా వెళ్ళాలనుకోండి, తినే తాగే అవకాశం ఉంటుందా, ఇల్లు కొట్టుకునేటువంటి అవకాశం ఉంటుందా, అమ్మడం కొనడం అనేటువంటి అవకాశం ఉంటుందా,
ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో కనబడేటువంటి 3వ ముద్రను కానీ మనం గమనించాం అనుకోండి, శ్రమకాలంలో కనబడేటువంటి ప్రధానమైన ఇబ్బంది ఏదన్నా ఉందంటే కరువు. 3వ ముద్ర కరువుకు సాదృశ్యంగా ఉంది. నల్లటి గుర్రం అనేటువంటిది భయంకరమైనటువంటి కరువుకు సాదృశ్యంగా ఉంది. ఈ ముద్రలన్నీ కూడా శ్రమల కాలంలో విప్పబడేటువంటివి. ఒకవేళ నిజంగా సంఘం శ్రమల గుండా వెళ్తుంది అని అనుకోండి, ఆ టైంలో తినడానికి తిండి ఉండదు, కొనడానికి డబ్బులు ఉండవు, అమ్మడానికి పరిస్థితులు బాగోలేదు. ఇది ఒకసారి చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుద్ది. ఇలాగ నేను కొన్ని వేల రెఫరెన్స్లు కోట్ చేసి చెప్పగలను సంఘం శ్రమల్లో ఉండదని. అయితే రీసెంట్గా ఒక 2 days బ్యాక్ మన ఫాలోవరు ఎవరో వీడియో పంపించారన్న, చూడండి మీరు తప్పకుండా వినాలి అనేటువంటి మాట కూడా కింద వాళ్ళు పేస్ట్ చేసి పంపించారు. నేనైతే ఓపెన్ చేయలేదు, ఆ వ్యక్తి ఫోటో చూసి చెప్పేశాను, ఇది వినొచ్చా వినకూడదన్నా, సంఘం శ్రమల్లోనే ఉంటుందని ఈయన బోధిస్తున్నారు అని అంటే ఇంటూ మార్క్ పెట్టి పంపించినంతే, ఓపెన్ కూడా చేయలేదు. ఎందుకంటే ఈ వ్యక్తి గురించి 2-3 ఆల్రెడీ నాకు మెసేజ్లు చేశారు. కాబట్టి అలాంటి వాటిని నేను ప్రోత్సహించను. నేను చెప్పేది వాళ్ళది అబద్ధం అనేది కాదు, కానీ ఎవరిది వాస్తవం అనేటువంటిది మీకు అర్థం కావాలి అంటే చెప్పబడినటువంటి వాక్యాన్ని మరొకసారి లేఖనాలు ఆధారంగా చేసుకుని పరిశీలిస్తే అర్థమైపోదు. ఇంతకీ 2 సమానంగా ఉన్నాయా లేదా, ఈ పాస్టర్ గారి బోధ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఒకటా కాదా అని పరీక్షించుకుంటే ఎవరు సరైందో మనకు అర్థమైపోదు. కాబట్టి అసలు నచ్చదు అనుకోండి, పేర్లు కూడా నేను ప్రస్తావించాలనుకోవట్లేదు. సంఘం శ్రమల్లో ఉంటుంది అంటారు. ఒకవేళ సంఘం శ్రమల్లో ఉంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ఇలా చూపించవలసిన అవసరం లేదు, ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. కానీ ఇంకా కొంతమంది ఇంకా అలాంటి తప్పుడు బోధల మీద మనసుంచి సిద్ధపడేటువంటి విషయంలో అలక్ష్యం చేస్తున్నారు, శ్రద్ధ వహించలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళని మనం సిద్ధపరచవలసిన అవసరం ఉంది కనుక నేను ఇంకా తీవ్రమైన ప్రయత్నం చేసే పరిస్థితుల్లో ఉన్నాను. చూడండి ఒకసారి 5వ అధ్యాయము. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉండెను. మరియు దేనార్నకు 1 సేరు గోధుమలనియు దేనార్నకు 3 సేర్లు ఎవ్వలనియు నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. దేనారమునకు ఏంటి పరిస్థితి అక్కడ? ఎంత భయంకరమైనటువంటి కరువును సూచిస్తూ ఉంది. శ్రమకాలంలో ఎంత భయంకరమైన కరువు ఉంటుందనేమో వాక్యం సెలవిస్తుంటే, లోతు దినాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? తింటున్నారంట, త్రాగుచున్నారంట, కొంటున్నారంట, అమ్ముచున్నారంట, నార నాటుచున్నారంట, ఇండ్లు కట్టుచున్నారు. ఇదంతా కూడా గొడవల్లో కరువుల్లో జరుగుతుందా? భయంకరమైనటువంటి కరువు సంభవించినటువంటి వేళ ఎంత హ్యాపీ లైఫ్ అనేటువంటిది ఉంటుందా? ఉండదు. కాబట్టి మన శ్రమకాలంలో సంఘం ఉండదు. సంఘం అనేది ఇలాంటి పరిస్థితుల కంటే కూడా ముందుగానే ఎత్తబడుతుంది అని చెప్పి ఎన్నిసార్లు నేను గొంతు చించుకొని చెప్పే ప్రయత్నం చేసిన కొంతమంది కొత్తగా వచ్చిన ఫాలోవర్స్ అనుకుంటాను, అన్నా మరి ఆ పాస్టర్ గారు అలా చెప్తున్నారన్నా, వాళ్ళు అలా చెప్తున్నారన్నా, ఇది మీరు వినండి అన్నా అని మళ్ళీ నాకు వీడియోలు పంపుతుంటారు. నాకు మళ్ళీ వాళ్ళు వీడియోలు పంపితే అది నేను చూడాలంట. నాకు ఇంకేం పని పోటీ లేదు వాళ్ళ వీడియోలు చూడడానికి. నా యూట్యూబ్ హిస్టరీ అంతా చూపిస్తాను, ఒక్కడితో కూడా ఫాలో అవ్వను నేను. పోటను కూడా ఎవరితో చూడడానికి కూడా ఇష్టపడను. నాకు గురువు గారు ఎవరన్నా ఉన్నారంటే, నాకు నేర్పించేటువంటి ఉపాధ్యాయుడు ఎవడన్నా ఉన్నారంటే అది పరిశుద్ధాత్మీయుడు తప్ప ఎవరి దగ్గర నేర్చుకోవలసిన, ఎవరి దగ్గర తెలుసుకోవలసినటువంటి దుస్థితి దేవుడు నాకు ఇవ్వలేదు. ఆయనే నా మాస్టర్, ఆయనే నాకు అన్నీ నేర్పించింది. కాబట్టి ఇంకొకరిని చూడవలసిన అవసరం నాకు లేదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం లోతు దినాల గురించి కన్నా మనం చూసాం అనుకోండి, చాలా క్లియర్గా లేఖనాలు రాయబడ్డాయి. తింటున్నారో త్రాగుతున్నారో అంటే కంఫర్టబుల్ లైఫ్ అంటే పీస్ఫుల్ లైఫ్, ఇంకా అన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితులు కనబడతాయి. నోవహు దినాల్లో అలాగే ఉన్నారు, లోతు దినాల్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దిగిపోయింది. అంటే నార్మల్గా పీస్ఫుల్గా ఉన్నటువంటి సమయంలోనే దొంగ వలే వస్తాను అనేటువంటి మాట వర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. తినడం త్రాగడం అనేటువంటిది
ఒక సామాన్యమైనటువంటి ఒక నార్మల్ లైఫ్లో ఉన్నటువంటి పరిస్థితిని సూచిస్తూ ఉంది. తర్వాత చూడండి, వారు అమ్ముచున్నారు, నాటుచున్నారు, ఇండ్లు కూడా కట్టుచున్నారు అనేటువంటి మాట కనబడుతుంది. ఏంటి ఇప్పుడు మరి ఇది ఏ విధంగా మనం చూడాలండి అనేటువంటి ఆలోచన కానీ చేసాం అనుకోండి, వాస్తవానికి లోతు దినాలు అనేటువంటి మాట మనకు గుర్తు వచ్చినట్టునే సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంత పరిస్థితులు మనకు గుర్తు రావాలి. ఎందుకనంటే సొదొమ గొమొర్రా అనేటువంటిది చాలా ఫెర్టైల్ ల్యాండ్, అది తెలుగులో చాలా సారవంతమైనటువంటి భూమి అది. అందుకే అబ్రహాం గారు, తమ్ముడా నీకు ఏ భాగం కావాలంటే తీసుకో అంటే లోతు గారు ఏం తీసుకున్నారు? ఈ సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంతం వైపుగా ఉన్నటువంటి ఆ పచ్చదనాన్ని అంతటిని చూసి నాకు ఆ భాగమే కావాలి అన్నాడు ఆయన. అది ఆదికాండం 13వ అధ్యాయంలో 10వ వచనంలో అది మనకు కనబడుతుంది. అది ఆ అన్నగారు అడిగిన వెంటనే ఆ వ్యక్తి అంటాడు ఏమనంటే, చూద్దాం సార్, అది కూడా చూసేసి ముందుకు వెళ్ళిపోదాం చూడండి, ఇంకా బెటర్గా మీకు అర్థం అవ్వడానికి ప్రయత్నం వద్దు. ఒకసారి ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం చూడండి. లోతు తన కనులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలె, ఐగుప్తు దేశం వల్లే నీళ్లు పారు దేశమై ఉండెను. ఎలా ఉందంటే ఎంతో పుష్కలమైనటువంటి నెగలాడిపోయేటువంటి దేవుని తోటలో ఉండేదంట సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంతం. కాబట్టి వ్యక్తికి వెంటనే దానికి ఆకర్షితుడైపోయి నాకు ఈ ప్రాంతమే కావాలని వెళ్ళిపోతాడు లోతు. నేను ఎప్పుడో మాట చెప్తా ఉంటాను చూడండి, అట్రాక్షన్కి పడిపోకండి, ఆకర్షణకి పడిపోకండి. ఈ రోజు ఉన్న అందం రేపు ఉంటుంది అన్న గ్యారంటీ లేనే లేదు. ఈ రోజున్న ఆస్తి రేపు మిగులుతుందనే గ్యారంటీ లేనే లేదు. ఈ రోజు ఉన్నటువంటి ఉద్యోగం రేపటి వరకు ఉంటుందా లేదా అనే గ్యారంటీ లేనే లేదు. ఈరోజు కనబడేటువంటి ఆ డబ్బు సాయంత్రం వరకు నిలవబడుతుందో లేదో కూడా తెలియని పరిస్థితులు. ఎంతలో ఉండి అంతలో మాయమయ్యే నీటి మీద ఆవిరి వంటిది కదా, నీటి బొట్టు వంటిది కదా అన్నటువంటి దేవుని ప్రాణాన్ని అంత హీనంగా చూస్తున్నప్పుడు మనిషి కష్టార్జితం ఇంకెంత హీనమైంది. కానీ మనుషులు దేనికి పడిపోతుంటారు తెలుసా? జాబ్ ఉంది కదా, ఇంకా మనకేం కావాలి, లైఫ్ బాగుంటుంది, ఇద్దరు జాబ్ చేసేవాళ్ళే. ఇది ఒక దరిద్రమైన ఆలోచన. కొంతమంది ఆస్తి ఉంది కదా, వెనకాల అంతస్తు ఉంది కదా, చెప్పుకోవడానికి కులం ఉంది కదా, ఉంటుంది అనుకుంటున్నారా? ఆ ఉద్యోగాలు అవి ఉంటాయి అనుకుంటున్నారా? ఆస్తులు ఏమన్నా మిగులుతాయి అనుకుంటున్నారా? అట్రాక్షన్కి గురైపోయి లోతు దేన్ని ఎంచుకున్నాడు? సొదొమను ఎంచుకున్నాడు. చివరికి సొదొమ ఏమైపోయింది చెప్పాలి? బూడిదైపోయింది. యవనస్తులు మరి జాగ్రత్తగా ఉండాలి. ఆకర్షణకి పడిపోకండి. అందంగా ఉన్నారని, ఎర్రగా బుర్రగా ఉన్నారని, ఎత్తుగా ఉన్నారని, మంచి మంచి వస్త్రాలు ధరిస్తూ ఉన్నారని, స్వీట్గా కనబడుతున్నారని, ముద్దుగా మాట్లాడుతున్నారని, ఇలాంటి చిన్న చిన్న విషయాలే కానీ మీరు ఆకర్షితులే కానీ పడిపోయారు అనుకోండి, లాస్ చేసి అయిపోతారన్నమాట. ఇంక నేను చెప్పక్కర్లేదు, చేయొద్దనంటే దాన్ని ప్రత్యేకంగా దాన్ని నేను డిఫైన్ చేయక్కర్లేదు. ఇబ్బంది పడతారు, చాలా ఇబ్బందులు పడిపోతారు. చూడండి, మొన్న టీవీస్లో, మీడియాలో, యూట్యూబ్లో ఒకటే వార్త. నిన్న మొన్నటి వరకు ఆయనకి గోల్డ్ మ్యాన్ అని పేరు, ఆయనకి బంగారు మనిషి అని పేరు. ఎందుకంటే ఎంతంతలో వేసేవాడండి బాబు, ఏకంగా ఆయన బంగారు గొలుసులు అయ్యి కడియాలు అయ్యి అని చెప్పి ఎన్ని ఇంటర్వ్యూలు చేసేసాడు ఆయన. ఆ వ్యక్తి పేరు కూడా నాకు అంత గుర్తయితే లేదు, కానీ హైదరాబాద్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఇంక మొత్తం మెడంతా ఇంతంత లావు గొలుసులతో, బంగారు గొలుసులతో తిరుగుతుంటాయి. బాబు అని చెప్పి ఇంటర్వ్యూలు చేసేసారు. కొంతమంది అయితే సినిమా అవకాశాలు ఇచ్చేశారు. ఐటీ అధికారులు సోదా చేస్తే తెలిసింది ఏంటో తెలుసా? అదంతా కూడా గిల్టు బంగారం అంట, 1 గ్రామ్ గోల్డ్. ఇప్పుడు వాదిచ్చేస్తున్నాడు, గిల్టు కాదు అది, పైన అంతా కోటింగ్ ఉంది, బంగారం కాదా అని వాదిస్తున్నాడు. ఇంకెందుకు అంత బండారం పడిపోయిన తర్వాత నువ్వు ఇంకెంత వాదిస్తే ఏముంది? కానీ ఇప్పటి వరకు లోకమంతా కూడా అదే బంగారం, ₹1 కోటి బంగారం ఇదంతా అనేవాడంటే. ఒక్కసారి ఐటీ అధికారులు సోదా చేసిన తర్వాత ఇదంతా రాగేనండి బాబు, ఒక్కడు కూడా బంగారు వస్తువు కాదండి. కానీ లోకం అంతా దేనికి ఆకర్షితులైపోయింది? బంగారానికి. పైకి కనబడేదంతా నిజం కాదు, గుర్తుపెట్టుకోండి. పైకి కనబడేదంతా నిజం కాదు.
కనబడనంత మాత్రాన అబద్ధం అయిపోద్ది, గుర్తుపెట్టుకోండి. నేను ఇలాంటివన్నీ చూసేసి అలిసిపోయి ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. ఈ రోజున అపర కుబేరుడిగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి 40 కోట్లు అప్పులు పాలైపోయాడంట. నిన్న విన్నాను, నా స్నేహితుడే. అపర కుబేరులు, మామూలుగా కాదు కుబేరులు అంటేనే, అపర కుబేరులు. నాకు తెలిసిన విషయం, 40 కోట్లు అప్పులో ఉన్నారంట. అదేంటి అంత ఆస్తి ఏమైందా, బంగారు ఎగిరిపోయినాయి. మా అమ్మ అంటా ఉంటుంది, ఒరే డబ్బుకి రెక్కలు వస్తే మనం ఆపలేవరా అంటా ఉంటుంది. మా అమ్మమ్మ గారు అంటా ఉండేవారు ఆ మాట. డబ్బును చూసి మురిసిపోకండి, డబ్బును చూసి గర్వించకండి, వాటికి రెక్కలు పంపిస్తాడు దేవుడు, రాత్రికి రాత్రి ఎగిరిపోతాయి నాన్న. డబ్బు మీద ఎప్పుడు కూడా ఆధారపడకండి అని చెప్పి ఉంటుంది. అనుకుంటున్నారా ఈ రోజున ఆస్తి, ఆ డబ్బు, ఐశ్వర్యం, ఆ ఉద్యోగం టపా 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 లెగిసిపోతాయి. కానీ మనం ఏది ఆకర్షించబడతామంటే వాటికి ఓడిపోతున్నాం. ఇది ఇంకా శాశ్వతం అనుకుంటున్నాం, కానీ ఒక రోజున రోడ్డు మీద పడిపోయే పరిస్థితి వస్తుంది. అస్సలు పొర్రపోటును కూడా మళ్ళీ అలాంటి పరిస్థితుల్లో ఉండకూడదని నా సంఘ బిడ్డలను నేను కోరుకుంటా ఉన్నాను. నా ముందే మహాగనులుగా పిలువబడిన వారు, నేను చెప్తే బాగోదు కానీ ఎంత దీనస్థితిలోకి వచ్చేసారంటే అంత దీనస్థితిలోకి వచ్చేసారు. ఎగిరిపోతాయి అయ్యంతండి, ప్రాణమే పోతుంది. దానికంటే గొప్పదా డబ్బు, బంగారం ఇవన్నీని. కానీ మన ఆలోచనలు ఎలా ఉంటాయి, ఉద్యోగం ఉంది కదా, సేమ్ కులం కదా, ఇంకేం కావాలి, వెనకాల కూడా బలగం ఉంది కదా, ఇంకా హ్యాపీ, ఇద్దరం బాగుంటారు అనుకుంటున్నాం. ఎక్కడ పాడేలా అక్కడ పాడేస్తాడు దేవుడు. ఏదో అనుకుంటున్నారు మీరు. దేవుడి చిత్తానికి భిన్నంగా, దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా నడిచేవారులారా మీకు శ్రమ. వాక్యం సెలవిస్తూ ఉంది, లోబడనొల్లని ప్రజలకు ఆకర్షణ గురి కాకండి. ఒక 15 years 10 years బ్యాక్ కూడా ఒక ఫ్రెండ్ కాదు కానీ బచ్చేగాడు, వేస్ట్ ఫీలో, మా సూపర్ జూనియర్ అన్నమాట. అది ఎవరో చెప్తే వాడా అని అనిపించింది. వాడు దేని మీద తిరిగాడు అంటే కవాసకి నింజా అనే బైక్ మీద తిరిగేవాడు. అది ఆ డేస్లో, ఆ రోజుల్లో, ఒక 10 years బ్యాక్ అది 5 లక్షలు 6 లక్షలు. అయ్యి బాబు, గుర్తుంది, నా సూపర్ జూనియర్ కదా అనుకున్నాను. వాడి కనెక్షన్స్ అన్నీ, వాడి కాంటాక్ట్స్ అన్ని మినిస్టర్లు, ఎమ్మెల్యేలే. ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఈడెలా సంపాదించాడు అని అనుకుంటాడు, చెప్పేవాడు కాదు. తర్వాత ఎవరో కేసు ఫైల్ చేశారంటే ఈ వ్యక్తి మీద. ఫైల్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, మినిస్టర్లు, ఎమ్మెల్యేల నెంబర్లకు ఫోన్ చేసి, సూపర్ లగ్జరీ నెంబర్లు, ఇంకా మామూలు ఫోన్ నెంబర్లు కాదు, కాస్ట్లీయెస్ట్ ఫోన్ నెంబర్స్, అలాంటి నెంబర్స్ నేను ఇస్తానండి, నేను ఎయిర్టెల్లో ఎగ్జిక్యూటివ్ నండి నేను అని చెప్పి పరిచయాలు చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని స్విచ్ ఆఫ్ చేసేవాడు. అంటే మొత్తానికి ఏదో ఒక రోజున దొరికేసాడు. కానీ ఆ వ్యక్తి చేతిలో ఎంతమంది ఆడలు మోసపోయారంటో, ఎంతమంది ఎమ్మెల్యేలు మోసపోయారు, ఎంతమంది మినిస్టర్లు మోసపోయారు. పేర్లు అయితే నేను చెప్పాలని అనుకోవట్లేదు. నేను పైకి ఎలా కనబడతాడు తెలుసా వ్యక్తి, నేను బైక్ మీద వస్తా ఉంటా, అమ్మ బాబు మామూలుగా లేడండి బాబు అన్న విధానంలో కనబడుతూ ఉంటాడు ఆ వ్యక్తి. కానీ ఒకానొక సమయానికి తెలిసింది ఏంటో తెలుసా, వాడు కూడా మోసగాడే. సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంతం లోతుకి ఎలా కనబడింది, చాలా పచ్చని పంటల పొలాలతో, అద్భుతమైనటువంటి నీటి వాగులతో, ఏదేను తోట వలె కనబడినప్పుడు అన్నయ్య నాకు అదే కావాలి అని అన్నాడు. అబ్రహాం పల్లెతో ఒక మాట కూడా ఎత్తలే, తమ్ముడు నీకు నచ్చిందే తీసుకుని వెళ్ళిపోనాను అన్నాడు. కానీ ఒకనొక రోజు నా పచ్చదనం అంతా ఏమైపోయింది తెలుసా, బూడిదైపోయింది. ఆకర్షణకి ఎప్పుడూ కూడా పడిపోకండి. ఆకర్షణ బహుభయంకరమైనది. అది ఏదైనా సరే చెప్తున్నాను, అంతస్తు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆస్తి కావచ్చు, అవి శాశ్వతాలు కావమ్మా. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. నేను ఆస్తి ఉందని పెళ్లి చేశారు నాకు తెలిసిన వాళ్ళే, అమెరికా ఉద్యోగం అని పెళ్లి చేశారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది, కొన్ని రోజులకి జ్వరం వస్తుంది ఏంటని చెక్ చేయించుకుంటా తెలిసింది. నీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఆ వ్యక్తికి HIV ఉందని. అమెరికా ఉద్యోగస్తుడే, కావలసినంత ఆస్తిపాస్తులు ఉన్నటువంటి వ్యక్తే. కానీ ఎందుకు ఇలాగ ఆరోగ్యం బలహీనత అనేటువంటిది వస్తూ ఉందంటే చెప్పకుండా చేస్తారంట, HIV పేషెంట్ ఆ వ్యక్తి. పైకి ఎలా కనబడతారు తెలిసే, గ్రీకు వీరుల్లా కనబడ్డాడు ఆ వ్యక్తి. జీతం ఎంతో తెలుసా, నెలకి 18 లక్షల రూపాయల జీతం. ఇబ్బంది పడకండి, తొందర పడకండి, దేవుణ్ణి అడగండి, దేవుడి చిత్తాన్ని తెలుసుకోండి.
ఒకవేళ మీకు ప్రార్థనలో ఆ విధమైనటువంటి ప్రేరణ దొరకకపోతే సేవకుల దగ్గరికి వెళ్ళండి, భక్తుల దగ్గరికి వెళ్ళండి, ఇది నా విషయం ఏమై ఉంటుంది దేవుని చిత్తం అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా దేవుడు ఆ విషయంలో మీకు సహాయాన్ని అందిస్తాడు. కాబట్టి లోతు ఎలాంటి పరిస్థితులకి వెళ్ళిపోయాడు? ఆకర్షణకు గురయ్యి ఇంకా లైఫ్ అంతా ఎలాగే ఉంటుంది అనుకున్నాడు. తినడం తాగడం, తిండికి ఇంకా అదుపు ఏముండదు, కరువు అనేటువంటిది రాదు, హ్యాపీగా కూర్చుంటే అన్ని సౌకర్యాలు మన పాదాల దగ్గరికి వచ్చేస్తాను అనుకున్నాడు. చివరి చేసి ఆ వ్యక్తి ఏమైపోయాడు? బుక్ అయిపోయాడు అక్కడ. అలాంటి సొదొమ గొమొర్రా యొక్క వాతావరణాన్ని, లోతు దినాల్ని యేసుక్రీస్తు ప్రభువారు అన్ని వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే అర్థం చేసుకున్నది ఎంత పర్టిక్యులర్ అండ్ మెయిన్ విషయమే ఉంటుందో. లోతు దినముల వలె ఆ దినములు ఉండును. తింటున్నారు, త్రాగుచున్నారు, అమ్ముతున్నారు, కొంటున్నారు, నాటుచున్నారు. అద్భుతమైన ఎంత సొదొమ గొమొర్రా అనేటువంటిది ఎంత ఖరీదైనటువంటి ప్రాంతం అంటే అంత ఖరీదైన ప్రాంతం అంటే అది. సారవంతమైనటువంటి భూమి అంటే రేట్లు ఎక్కువే ఉంటాయి. పైగా ఆ రోజుల్లో సొదొమ గొమొర్రాలో నివసించేటువంటి ప్రజలు చాలా గర్విష్ఠులు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నంత డబ్బు ఇంకెవరి దగ్గర ఉండేది కాదంట. ఆ రోజుల్లో వాళ్ళు మట్టిటికలు తయారు చేసేవారు. సీలింగ్ ఉంది చూడండి, పైన సీలింగ్, రూఫ్ సీలింగ్. ఆ రోజుల్లో కట్టిన ఏకైక జనాంగం సొదొమ గొమొర్రా జనాంగం. ఆ రోజుల్లో సీలింగ్లు వేసారు వాళ్ళు, గోడలు కట్టారు వాళ్ళు. ఆ రోజుల్లో గేట్లు పెట్టుకునేవారు వాళ్ళు. పచ్చని పంటలు. ఇంకెంత డబ్బు ఉన్న వాళ్ళు అర్థం చేసుకోండి. డబ్బు ఉంటే ఆటోమేటిక్గా ఏమొచ్చేస్తుంది? ఏమొస్తుంది చెప్పాలి మీరు? డబ్బు ఎక్కువైపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా వ్యక్తిలోకి ఏం ప్రవేశిస్తుంది? గర్వం. నాశనానికి ముందు గర్వం. ఆ గర్వం అనే పదాన్ని పట్టుకుంటారు. ఆ గర్వం ఎన్ని వాటిని బట్టి వస్తుంది అనేది మనకు అర్థం కావట్లేదు. ఇంకన్ని విషయాల్లో వాళ్ళు చాలా ఫినాన్షియల్ స్టెబిలిటీలో ఒకటి ఉన్నారేమో, గర్విష్ఠులు అయిపోయారు. తినడం, తాగడం, కట్టుకోవడం, పంట వేయడం, ఇదే పని. ఇంకా అంత ధనికులు నివసించేటువంటి ప్రాంతం సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతాన్ని యేసే మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఆ దినముల వలె దేవుని యొక్క రాకడ దినాలు ఉంటాయి అనేటువంటి మాట అక్కడ రాశాడు. ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలనే దానికంటే కూడా మనం దీని గురించి మనం ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఇంటికి వెళ్ళిన చదువుకోండి. ఆదికాండం 18-19 అధ్యాయాలు, 18 అవసరం లేదు, 19 అధ్యాయం కానీ చదువుకుంటే అక్కడ జరిగిన విశేషాలు ఏంటనే అన్నీ కూడా రాయబడతాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే లోకా సువార్తలో కానీ మనం చూసినట్టయితే అక్కడ రాయబడిన మాట ఇండ్లు కట్టుచు అనేటువంటి మాట రాయబడింది. అవునా కదా? ఏం రాయబడింది చూడండి, నేను చదువుతున్నాను. ఇండ్లు కట్టుచు నాటుతున్నారు, ఇండ్లు కట్టుచున్నారు అనేటువంటి మాటకు రాయబడింది. ఇది గ్రీక్ ట్రాన్స్లేషన్లో కానీ మనం చూసాం అనుకోండి, ఇది నార్మల్ పదం కాదు. ఇది నార్మల్ అర్థాన్ని ఇచ్చేటువంటిది కాదు. అది రీకన్స్ట్రక్షన్ అనేటువంటి అర్థం ఇచ్చేటువంటిది అన్నమాట. పునర్నిర్మాణం అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి పదం అది. దేవుని యొక్క రాకడ దినాలకి దగ్గరికి వచ్చే సమయానికి ప్రపంచంలో కట్టడాలు ఎక్కువైపోతాయి. పునర్నిర్మాణం అనేటువంటివి జరుగుతాయి. భవనాల విషయంలో, ఇండస్ట్రీస్ విషయంలో, అన్ని విషయాల్లో. మీకు ఇంకో చిన్న క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా ఒక భయంకరమైన యుద్ధం ఇరాన్ వల్ల, అమెరికా ఇజ్రాయెల్ వల్ల దుబాయ్, ఖతర్, యుఏఈ కంట్రీస్ అన్ని దెబ్బతిన్నాయి. మీకు తెలుసో తెలియదు, మొత్తం చాలా భయంకరమైన ఆస్తి నష్టం జరిగింది. అమెరికా వాళ్ళకి అంతే ఆస్తి నష్టం జరిగింది, దుబాయ్ వాళ్ళకి, అరబ్ కంట్రీస్కి అంతే ఆస్తి నష్టం జరిగింది, ఇజ్రాయెల్ దేశానికి అంత ఆస్తి నష్టం జరిగింది, ఇరాన్ దేశానికి కూడా అంత ఆస్తి నష్టం జరిగింది. ఎంత ఆస్తి నష్టం తెలుసా? మీరు చెప్తే నమ్మరు. యుద్ధం ఆగిపోతే పెట్రోలు, గ్యాసులు అన్నీ నార్మల్ అయిపోతే దొరికేస్తాయని అనుకుంటున్నారు, దొరకవై. ఎందుకో తెలుసా? ఇరాన్ వాళ్ళు కొట్టింది ఆయిల్ ఇండస్ట్రీని కొట్టారు, రిఫైనరీస్ కొట్టారు. రిఫైనరీస్ అంటే భూమిలో నుంచి బయటికి తీసినటువంటి క్రూడ్ ఆయిల్ అనేది ఉంటుంది. ఆ క్రూడ్ ఆయిల్ నుంచి 10 రకాలైనటువంటి పెట్రోల్స్ని, ఆయిల్స్ని తీస్తూ ఉంటారు. ఆ తీయడానికి ఉపయోగపడేటువంటి మెషినరీకి సంబంధించిన ఇండస్ట్రీస్ కొట్టేశారు వాళ్ళు. ఇప్పుడు ఆ ఇండస్ట్రీస్ని మళ్ళీ కట్టాలంటే నెలల టైం పడుతుంది. అన్ని నెలల టైం పడుతుంది. అన్ని భవనాలు పగిలిపోయినాయి. మీకు విషయం చెప్తున్నాను,
దుబాయ్ ఇప్పుడు ప్రస్తుతం మీడియా దుబాయ్ అని ఏమని పిలుస్తుందంటే దయ్యాలు తిరిగే ప్రదేశం అని పిలుస్తుంది. మీరు టీవీలో చూస్తే అవే థంబ్నెయిల్స్, దయ్యాలు తిరుగుతున్నాయి దుబాయ్లో అని పెట్టారు, న్యూస్లు అవే వినబడుతున్నాయి. అయితే వాక్యంలో ఏ రాయబడింది తెలుసా? మహాబబులోను దయ్యములకు నివాస స్థలమగును. నేను ఆశ్చర్యపడ్డాను ఆ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు విని. నేను దుబాయ్ మహాబబులోన్ అని చెప్పలేదా? ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు అక్కడ దయ్యాలు ఉన్నాయని కాదు, చూద్దామంటే మనిషి కనబట్టలేదు అక్కడ. ఎందుకంటే యుద్ధాలు జరుగుతున్నాయి, అటాక్స్ జరుగుతున్నాయి. వేరే వేరే దేశాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు, టూరిస్టులు అందరూ కూడా రావడం మానేశారు. ఆ దేశంలో ఎప్పుడు ఇంకా రాత్రనగా పొద్దున్ననకి ఎప్పుడూ జనాలు కనబడుతూనే ఉండేవారు. ఇప్పుడు వెతుకుదామంటే మనిషి కనబడట్లేదు, దయ్యాలు తిరుగుతున్నాయేమో అన్న పరిస్థితి కనబడింది. ప్రకటన గ్రంథంలో రాయబడింది, దయ్యములకు నివాస స్థలమగును అన్నాడు మహాబబులోను కోసం. కొంతమంది అమెరికా అంటారు, కొంతమంది ఇరాన్ అంటారు. నేను ఒకటే అంటాను, సౌదీ అరేబియా అంటాను నేను. అయితే మీరు కానీ గమనించారనుకోండి, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్, చాలా బిల్డింగ్స్ అన్నీ కూడా కూలిపోయినాయి. చాలామంది దుబాయ్ మీద, అరబ్ కంట్రీస్ మీద పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడులదారులు కూడా డబ్బులు తీసుకుని వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారంట. కానీ మీరు నమ్మండి నమ్మకపోండి, రాసి పెట్టుకోండి, కొన్ని రోజుల్లో ఎంత ఆస్తి అయితే నష్టపోయారో అంతగా వాళ్ళు నిలబడతారు. మీరు చూస్తుండండి. అదే చెప్తుంది ఇక్కడ లోతు దినాల్లో. వాళ్ళు ఇండ్లు కట్టుచు అనేటువంటి మాట రీకన్స్ట్రక్షన్, పునర్నిర్మాణ కార్యక్రమాలను సూచిస్తూ ఉంది. కూలిపోయినటువంటి భవంతుల కంటే కూడా హెచ్చుగా ఉన్నతంగా దుబాయ్ అంతా కూడా రీకన్స్ట్రక్ట్ అవుతూ చూస్తుండండి మీరు. ఇరాన్ కూడా ఆ విధంగానే పైకి లేచిపోద్ది, ఇజ్రాయెల్ కూడా ఆ విధంగానే పైకి లేచిపోద్ది. పునర్నిర్మాణం అనేటువంటి తప్పకుండా జరుగుతుంది ఈ రోజుల్లో. ఎక్కడ పడితే అక్కడ భయంకరమైన పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్ని లెగుస్తాయి. అసలు మనుషులు ఊహించరు, ఇంత ఫాస్ట్గా లెగిసిపోయారేంటి అరబ్ కంట్రీస్ వాళ్ళు, ఇప్పుడప్పుడే లెగుస్తారని అనుకోలేదు కానీ అని అనుకుంటారు. కానీ అంతకంతగా లెగుస్తారు వాళ్ళు. ఇప్పుడు ఎంత నష్టపోయారో, ఎన్ని విధాలుగా ఆర్థిక ఆస్తి నష్టం వచ్చిందో అంతకంతకు కూడా వాళ్ళు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తారు. మీరు చూస్తుండండి. లోకం అంతా కూడా ఆశ్చర్యపడేటువంటి విధంగా వాళ్ళు మళ్ళీ తిరిగి కట్టబడతారు. నియోమ్ అనేటువంటి సిటీ కూడా అద్భుతంగా కట్టబడుతుంది, మీరు చూస్తుండండి. అలా కాదు పాస్టర్ గారు, మన యుద్ధంలో చాలా నష్టపోయారు కదండి, ఆర్థికంగా కూడా ఇబ్బంది పడిపోయారు కదండి అని అనుకుంటున్నారేమో. కాదండి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు ప్రపంచంలో ఇంకెవ్వరి దగ్గర ఉండదు. వెళ్ళిపోతారు ఇటు షేకుల దగ్గరికి, దెబ్బకు మొత్తం అన్ని లెవెల్ అయిపోతాయి. అందులో కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డలు కూడా ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఇంకెవరి దగ్గర లేదు. అలా కట్టేస్తారు మొత్తం అంతా. మళ్ళీ తిరిగి బిల్డింగ్స్ అన్నీ లేపేస్తారు, ఆ ఫ్యాక్టరీస్ అన్నీ మళ్ళీ తిరిగి కట్టేస్తారు. పడిపోయిన భవంతులన్నీ కూడా తిరిగి పునర్నిర్మాణం అనేటువంటి జరుగుతుంది. అప్పుడు మీకు అర్థమవుతూ ఉండాలి. ఇల్లు కడతా ఉంటారు, యుద్ధాలను బట్టి నష్టపోయిన తర్వాత భయంకరమైనటువంటి పరిస్థితులు మళ్ళీ ఇల్లు కట్టేటువంటి పరిస్థితులు మనకు కనబడతాయి. ఇది అక్కడ సూచిస్తూ ఉంది. ఇంకేం జరిగిందండి లోతు దినాల్లో అనేటువంటి విషయాన్ని కానీ మనం గమనిస్తే, దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చండి అనే విషయాన్ని కానీ మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, లోతు దినాల్లో ఉన్నటువంటి ప్రజలు, లేదంటే సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలు బయట నుంచి వచ్చేటువంటి పరదేశుల్ని లోపలికి రానివ్వరాలు. అంటే బయట ఊరికి సంబంధించిన వాళ్ళు లోపలికి రప్పించడం అనేది ఇల్లీగల్. అలా చేయకూడదు, అదొక చట్టం. సొదొమ గొమొర్రాలో ఉన్న చట్టం ఏంటంటే, పరదేశుల్ని వాళ్ళు ఆహ్వానించరు, పరదేశులు లోపలికి రానివ్వరు. ఆ దేశ ప్రజలు వాళ్ళే ఉండాలి, బయటికి మీరు అందరూ వెళ్ళిపోవాలి అని అనేటువంటి పద్ధతులు. ఇప్పుడు జరుగుతుందా లేదా? ఇప్పుడు జరుగుతుందా లేదా? ట్రంప్ ఏమంటున్నాడు? మీ దేశాలకి మీరు తిరిగి వెళ్ళిపోండి. మోడీ గారు ఏమంటున్నారు? పాకిస్తాన్ నుంచి ఎవరన్నా ఇక్కడికి వస్తే మీ దేశాలకి తిరిగి వెళ్ళిపోండి అంటున్నారా లేదా? ఇజ్రాయేల్ దేశస్తులు ఏమంటున్నారు? ఈ దేశం మాది, ఇక్కడ మా ప్రజలు తప్ప ఇంకా ఎవరో ఉండడానికి వీలు కాదంటారా? లోతు దినాల్లో అదే జరిగింది. ఆ దేశానికి, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు తప్ప బయట వాళ్ళు లోపలికి వస్తే రానివ్వకూడదు. అక్కడ పద్ధతి అది. అందుకే లోతుని వెతుక్కుంటూ వచ్చినటువంటి దేవదూతలను చూసి వాళ్ళు ఇబ్బంది పడిపోయారు, చాలా ఇబ్బంది పెట్టేశారు.
ఎవరో ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఎవరికి సంబంధించిన వాళ్ళు? ఎక్కడికి ఎందుకు వచ్చారు? ఎంత గొడవ చేశారు వాళ్ళు? అది ఇల్లీగల్. బయట వాళ్ళు వచ్చి ఆ ప్రాంతంలో ఉండడం అనేది ఇల్లీగల్. లాస్ట్ డేస్లో దేవుని రాకడ దినాల్లో ఈ విధమైన స్వార్థపరులు ఎక్కువైపోతారు. ఈ దేశం మాది, మిగిలిన దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోండి అనేటువంటి చట్టాలు వస్తాయి. అలాంటి చట్టాలు వచ్చినప్పుడు మనకు అర్థం అవ్వాలి, లోతు దినాల్లో జరిగినటువంటి సంభవాలన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. ట్రంప్ అంటున్నాడా లేదా? మోడీ గారు అంటున్నారా లేదా? నెతన్యాహు అన్నాడా లేదా? ఇతర దేశాలకు సంబంధించిన అధ్యక్షులు అంటున్నారా లేదా? ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఈ దేశంలోనే ఉండండి, మిగతా వాళ్ళు వెళ్ళిపోండి. హోస్టేజెస్ అందరూ కూడా వెళ్ళిపోండి. H1B వీసాస్ అన్నీ కూడా అవ్వట్లేదు, రిజెక్ట్ అయిపోతున్నాయి. మన ఒక సహోదరి యుఎస్ నుంచి మెసేజ్ చేశారు, అన్న H1B వీసాకి ఎన్నిసార్లు నేను ట్రై చేశానంటే అన్నిసార్లు రిజెక్ట్ అయిందన్న, ఈ ఒక్కసారి మాత్రం ఇంకా ఫైనల్గా పెట్టాలనుకుంటున్నానని చెప్పి ఏడుస్తూ మెసేజ్ చేశారు, ప్రార్థన చేయండి అని చెప్పి. ఓ 3-4 డేస్ తర్వాత ఆవిడ మళ్ళీ నాకు మెసేజ్ చేసి రిప్లై ఇచ్చారు, అన్న వచ్చేసింది వీసా అని చెప్పి. ఎంత ఆనందించింది ఆవిడ. ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతుందో తెలియదు మనకి. అంటే మనకు అపోలని కాదు, కానీ దేవుని యొక్క కృప మన ప్రార్థనలు ఎప్పుడూ కూడా అల్లాడుతూనే ఉంటుంది. ప్రార్థన చేయడం ఆలస్యం, ఎటువంటి విజ్ఞాపనకైనా సరే జవాబు చాలా ఈజీగా దొరికేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అంత అద్భుతమైన ప్రార్థన అంతస్తు దేవుడు మనకు అందించాడు. H1B వీసాస్ అవ్వట్లేదు, అక్కడ వెళ్ళిపోండి అంటున్నాడు. మీరు ఇప్పుడు పరిస్థితి కొన్ని రోజుల్లో మీరు చూస్తారు చూడండి, ఈ దేశం కాని వ్యక్తులు ఆ దేశానికి వెళ్ళిపోవాలి, ఉండకూడదు. బయట దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఈ దేశాల్లో ఉండకూడదు అనే చట్టం రాకపోతే నన్ను అడగండి. అలాంటి చట్టాలు కట్టుదిట్టంగా ఏర్పరచబడినప్పుడు మరింత దగ్గరలో ఉన్నాడు దేవుడు అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. చాలా మూర్ఖంగా ఉండేవారు అక్కడ వాళ్ళు. అస్సలు బయట వాళ్ళు లోపల రావడానికి వీల్లేదు. ఎంత సంపాదించినా ఏది చేసినా వాళ్ళ మధ్య ఉండాలి తప్ప బయట వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉండేవారు కాదు వాళ్ళు. కానీ వాక్యంలో మన దేవుడు ఏం చెప్పాడు? పరదేశులకి మీ మధ్యన ఇవ్వండి, చోటు ఇవ్వండి, వాళ్ళని ఆదుకోండి, అవసరమైతే ఆహారం ఇవ్వండి, డబ్బు సహాయం చేయండి, మీ దగ్గర పని పెట్టుకున్న వాళ్ళకి జీతం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పాడు. పరదేశులను నిర్లక్ష్య పెట్టద్దు అన్నాడు ఆయన. కానీ లోతు దినాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ నిర్లక్ష్య పెట్టడంతో ప్రక్కన పెట్టండి. అక్కడ పెద్ద చట్టం ఏంటంటే బయట ప్రజలు ఈ దేశంలోకి రావడానికి వీల్లేదు. సేమ్ అవే పరిస్థితులు ఈరోజు కనబడట్లేదంటారా? అమెరికాలో అలాంటి చట్టం రూపొందించబడలేదంటారా? పడలేదంటారా? ఆలోచన చేయండి. మనం ఈ రోజుల్లో ఉన్నామే, ఇంతకంటే పెద్ద ఆధారం ఏం కావాలి? సేమ్ లోతు దినాల్లో సంభవించినట్టుగానే ఈ దినాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు అక్కడికే పోవాలి, ఈ దేశంలో ఉండడానికి వీలు లేనే లేదు. ఇది రెండవది, లోతు దినాలకు సంబంధించింది. మూడవదిగా, లోతు దినాల్లో ఉన్నంత పాపం ఇంకెక్కడో కూడా ఉండేది కదేమో. విచ్చలవిడి సిన్ సెలబ్రేషన్స్ చేస్తూ ఉండేవారు. సిన్ఫుల్ సెలబ్రేషన్స్ అన్నమాట. అంటే పాపాన్ని పండగగా జరుపుకునేవారు లోతు దినాల్లో సొదొమ గొమొర్రా ప్రజలు. ఇంకా పాపానికి అడ్డు అదుపు ఉండేది కాదు. మీరు కానీ ఆదికాండం 19వ అధ్యాయం కానీ చూశారనుకోండి, మీకు అక్కడ ఆ పరిస్థితి అంతా కూడా అర్థమైపోద్ది. చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయంటే అంత భయంకరమైన పరిస్థితులు ఆ రోజుల్లో కనబడతా ఉండే. పాపాన్ని వాళ్ళు పండగ చేసుకుంటూ ఉండేవారు. 19వ అధ్యాయం 4వ వచనం, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు, చూడండి, బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కల నుండి కూడి వచ్చి ఆ ఇల్లుని ఏం చేశారు? ఒకలో ఇద్దరు కాదంట, వయసుతో సంబంధం లేదంట. ఇంకా ప్రతి వయసులో ఉన్నవాడు కూడా పాపానికి అలవాటు పడిపోయినటువంటి పరిస్థితులు ఆఖరి రోజుల్లో అది కనబడతాయి. ఈ ఇద్దరు దేవదూతలు ఎలాగైతే మనుష్య రూపంలో ఆ పట్టణంలోకి వెళ్ళాడో, లోతు వెంటనే వాళ్ళని గ్రహించి గమనించి లోపలికి ఆహ్వానిస్తాడు. ఈ విషయం బయట వాళ్ళు తెలిసిపోయింది. ఎందుకంటే అక్కడికి బయట వాళ్ళు రాకూడదు కదా. ఇప్పుడు అర్థమైంది నేను చెప్పింది. బయట వాళ్ళు రాకూడదనేటువంటి చట్టం ఇక్కడ ఉంది కదా. మరి నీ ఇంటికి వచ్చిన చుట్టాలు ఎవరో వాళ్ళు బయటికి తీసుకొస్తావా లేదా?
ఇది ఇల్లీగల్ కదా, బయటికి సంబంధించిన పరదేశులు ఇక్కడికి ఎక్కడా కూడా పొరపాటును కూడా అడుగు పెట్టకూడదు కదా, వాళ్ళని బయటికి లాక్కొస్తావా మేము లాగవంటావా? అలాంటి పరిస్థితులే. లోతు బతిమాలుతాడు, బాబాయ్ బాబాయ్ అలాగనకంటే మా ఇంటికి వచ్చిన వాళ్ళు మామూలు మనుషులు కాదు బాబు, నాకు పెండ్లు కానటువంటి కన్యకులైనటువంటి 2 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళని ఇచ్చేస్తాను, వాళ్ళతో అయినా మీరు చేయాలనుకున్నది ఏదైనా చేయండి. ఆ ఇద్దరు వచ్చినటువంటి ఆ చుట్టాలను మాత్రం ఏం చేయకండి, ఆ గెస్ట్స్ మాత్రం ఏమీ చేయకండి అంటే వాళ్ళు అన్న మాట ఏంటి తెలుసా? మాకు వాళ్ళే కావాలి అంటే అక్కడ పురుష సంయోగం అనేటువంటిది కనబడుతుంది. గే కల్చర్. దేవుని యొక్క రాకడ సమీప గుర్తుల్లో ప్రధానమైన గుర్తు ఏంటో తెలుసా? గే కల్చర్ ఎక్కువైపోద్ది. గే కల్చర్, పురుష సంయోగం అనేటువంటిది ఎక్కువైపోద్ది. ఒక మగాడు మరొక మగాడిని పెళ్లి చేసుకోవడం అనేటువంటిది చట్టపరమైనటువంటి విధులకు వచ్చేస్తుంది. దానికి స్వాతంత్రత అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఇచ్చేస్తారు. తప్పేం కాదు, మగాడు పెళ్లి చేసుకోవడం పెద్ద విషయంగా చేసుకోవచ్చు అనేటువంటి స్వేచ్ఛ స్వాతంత్రత అనేటువంటిది ఆ రోజుల్లో ఉన్నట్టుగా ఈ రోజుల్లో ఉందా లేదా? మన ఇండియాలో గే మ్యారేజెస్ పబ్లిక్గా అవుతున్నాయా లేదా? వేరే దేశాలకు వద్దు, వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళక్కర్లేదు. పాకిస్తాన్లో 90% మంది మగాళ్ళు గేసే. మన పరిశోధనలో తేలింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి మగాళ్ళలో 90% మంది గేసే ఉంటారంట. మన ఇండియాలో గే మ్యారేజ్లు అవ్వట్లేదా? ఏమన్నా అభ్యంతరాలు ఏమన్నా ఉన్నాయా? చట్టం కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వలేదా? నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా చేసుకోండి, తప్పే ఉంది. అంటే పాపాన్ని కూడా సహకరించేటువంటి ప్రోత్సహించే దినాలు ఈ రోజుల్లో లేవంటారా? పురుష సంయోగం చూడండి, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ వయసుతో సంబంధం లేకుండా పాపం చేస్తున్నారు. సొదొమ గొమొర్రా యొక్క ప్రజలు ఈ ఆఖరి దినాల్లో వయసుతో సంబంధం లేని పాపం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వరకు మనం పాపం అనేటువంటిది ఒక వయసుకు వచ్చిన తర్వాత, ఒక యవ్వన దశకు వచ్చిన తర్వాత పాపంలో పడిపోతారేమో అని భయం మనకు కలుగుతూ ఉండేది. ఒక 50-60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ముసలోళ్ళు అయిపోయారు, ఇంక వీళ్ళ దగ్గర ఏముంటుందో అనుకునేవాళ్ళం. మీరు చూడండి, ఈ మాటను రాసి పెట్టుకోండి, కొన్ని రోజుల్లో వయసుకి సంబంధం లేకుండా పాపం విచ్చలవిడిగా ప్రపంచవ్యాప్తంలో జరుగుతూ ఉంటుంది. వయసుతో సంబంధం లేదు. అందరూ పాపంలో మునిగి తేలుతూ ఉంటారు. స్వేచ్ఛ వచ్చేస్తుంది పాపానికి. గే కల్చర్కి ఎప్పటికే స్వేచ్ఛ వచ్చేసింది. మగాళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంటండి? ఒకవేళ అదే సృష్టి ధర్మం అయితే ఆదాముకి దేవుడు ఇంకొక మగాడిని ఇద్దును జత కింద. నిజంగా తప్పు కాదనుకోండి, మగాడిని ఇచ్చి చేసుకోండిరా, ఇద్దరు చక్కగా పెళ్లి చేసుకోండి, ఇద్దరు కాపురం చేయండి, ఇద్దరు సంతోషంగా ఉండండి అందరూ. కానీ ఆయన అక్కడ మగాడిని ఇవ్వలేదు. ఎవరినిచ్చాడు ఆయన? పురుషునికి స్త్రీ, స్త్రీకి పురుషుడే. ఇది సృష్టి ధర్మం, దైవ ధర్మం ఇది. కానీ లోతు దినాల్లో మగాళ్ళు పెళ్లి చేసుకుంటా ఉండేవారు. మగాళ్ళు సంపర్కం చేసుకుంటూ ఉండేవారు. మగాళ్ళు భయంకరమైన పాపంలో వాళ్ళు ములుగు తేలుతూ ఉండేవారు. సేమ్ అవే రోజులు అంత్య దినాల్లో మీరు చూస్తారు అన్నాడు యేసయ్య. ప్రపంచవ్యాప్తంగా LGBTQ అనేటువంటి ట్రెండ్ నడుస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇండియాలోకి రావడం అనేటువంటిది కష్టతరమేమో అని అనుకునేవాడిని. పైగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అడ్డులు, ఆటంకాలు, మంచి చట్టాలు తీసుకొస్తారని అనుకున్నాను. వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? మాకు స్వాతంత్రత లేదా, మాకు స్వేచ్ఛ లేదా, మా జీవితం మాది కాదని పోరాటాలు చేస్తుంటే సరే మీ ఇష్టం అన్నట్టుగా సుప్రీంకోర్టు కూడా ఏదో తీర్పు ఇచ్చినట్టుంది. కేరళలో కావచ్చు, ఇవన్నీ ఎందుకులే కానండి, ఎక్కడి వరకు ఎందుకండి, మన మధ్యనే బోల్డు మంది ఉంటారు. గే స్వభావం అనేటువంటిది సాతానికి సంబంధించింది. మనిషి పాపం చేసిన తర్వాత సృష్టి అంతటికి కూడా స్వభావం అంటేసుకుంది. మీరు షాక్ అయ్యే విషయం చెప్తాను. ఒక మగాడి ఉండి మరొక స్త్రీని ఇష్టపడడం అనేటువంటిది హెల్దీ విషయం. అది మంచిదే, అది బయోలాజికల్ ఆర్డర్, అది దేవుడు పెట్టిన క్రమం, తప్పేం కాదు. కానీ ఒక మగాడి ఉండి ఇంకొక మగాడి మీదకి దృష్టి వెళ్తుంది అనుకోండి, సాతాను యొక్క స్వభావం అది మనుషుల్లో మాత్రమే ఉంటుంది అనుకుంటున్నారా? జంతువుల్లో కూడా గే యానిమల్స్ ఉన్నాయి.
పాపం భూలోకానికి ముట్టిన తర్వాత సృష్టి అంతా పాడైపోయింది తమ్ముడు. మీరు నమ్ముతారో లేదో, సౌత్ ఆఫ్రికాలో ఒక కోతి ఉంది. దాని పేరు అంత నాకు షిమోజీ అనుకుంటా దాని పేరు. ఒక కోతి, బ్యాబూన్స్ అంటా ఉంటారు వాటిని. పెద్దగా ఉంటాయి, కొంచెం మూతు పొడుగ్గా ఉండి. ఆ మగ కోతి 5 అబ్బాయిలను రేప్ చేసిందంట. మగ కోతి. నాకు బ్రెయిన్ అంతా నీరైపోయింది, నరాలన్నీ వదిలేసినాయి, ఏం చెప్పాలో అర్థం కాలేదు నేను ఆర్టికల్ చదివిన తర్వాత. పాపం అనేది మనిషికి మాత్రమే కాదు, సర్వ సృష్టికి అది అంటుకుపోయింది. ఒక భయంకరమైనటువంటి ఆ కోతి ఆ 5-6 మనుషులను అది రేప్ చేసిందంటే, అందులో మగాళ్ళు ఉన్నారంట. మగ కోతుల మీదకి వెళ్ళడం అనేది అలవాటైందంటే, ఇది బ్యాబూన్స్లో మాత్రమే, కోతుల్లో మాత్రమే ఉందంటే నేను నమ్మను. నేను కొన్ని కుక్కల్లో చూసాను ఈ స్వభావాన్ని, డాగ్స్లో చూసాను ఈ స్వభావాన్ని, కొన్ని బర్డ్స్లో చూసాను ఈ స్వభావాన్ని. ఆ రోజుల్లో నాకు అర్థమయ్యేది కాదు, ఏంటిది నేనేమన్నా తప్పుగా ఆలోచిస్తున్నానో అనుకునేవాడిని. కానీ బాగా ఎడ్యుకేట్ అయిన తర్వాత, అమ్మ బాబాయ్, పాపం అనేది సర్వ సృష్టికి కూడా అంటుకుపోయింది. తెలుసా, జంతువుల్లో కూడా ఈ స్వభావంతో కూడినటువంటి జీవరాశి ఉంది. పాపం వాటికి అంటుకుంది. లేకపోతే మగాడే ఉండి ఇంకో మగాడిని చూసి ఆశపడటం ఏంటండి, సిగ్గు లేకపోతేని? ఒక మగాడే ఉండి ఆపరేషన్ చేయించుకుని ఆడదల్లాగా అవడం ఏంటండి? ఒకవేళ నువ్వు ఆడ వ్యక్తిగానే పుట్టాలనుకుంటే దేవుడు ఆడ వ్యక్తిగా పుట్టించడం. ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి చూడండి. మగాడిగా పుట్టి వాడు ఆడవాడిగా మారిపోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆడవాడిగా పుట్టినటువంటి వ్యక్తి ఏమో సర్జరీలు చేయించుకుని మగాడిలో మారిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఒక మగాడిగా ఉండి ఆడ వ్యక్తిని పెళ్లి చేసుకుని సంసారం చేయవలసింది పోయి, అమ్మా నేను మా క్లాసులో ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను, ఆ అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను మమ్మీ, సిగ్గు లేదురా అనే రోజులు పోతాయి. ముందు రోజుల్లో యాజ్ యూ విష్ అంటారు, అంతే. నీ ఇష్టం బాబు, నీ ఇష్టం, నీకు హక్కు ఉంది, నీకు ఆ స్వేచ్ఛ ఉంది నాన్న. గుర్తుపెట్టుకోండి మాటని. ఎందుకని అంటారా, లోతు దినాల్లో చిన్నపిల్లలు పాపం చేస్తుంటే పెద్దవాళ్ళు అడ్డగించేవారు, ఖండించేవారు కాదు. వాళ్ళు పాపంలో కూడా వీళ్ళని పాలభాగస్తులు చేసుకునేవారు. అంటే పాపం జరిగిస్తున్నప్పుడు తల్లిదండ్రులు పట్టించుకునేవారు కాదు. చివరి దినాల్లో పాపం చేస్తున్నటువంటి పిల్లల్ని తల్లిదండ్రులు పట్టించుకోరు. ఆ రోజులు రాబోతున్నాయి, మీరు చూసుకోండి, గుర్తుపెట్టుకోండి మాటని. లెక్క కూడా చేయరు. పైగా తల్లిదండ్రులే దగ్గరుండి పెళ్లి చేశారు. కొంతమంది గే మ్యారేజెస్. సేమ్ అదే జరిగింది లోతు దినాల్లో. లోతు దినాల్లో అదే జరిగింది. బాలురు, వృద్ధులు అందరూ పాపం చేస్తున్నారు. అక్కడ వయసుతో సంబంధం లేదు. కానీ ఈ రోజున పాపం అనేది ఒక యవ్వన వయసుకు మాత్రమే పరిమితం అయిపోయినటువంటి స్వభావంగా కనబడుతుంది. కొన్ని రోజుల్లో మీరు చూడండి, నేను ఈ మాట అనకూడదు కానీ ఇది జరగబోతుంది కనుక ఈ విషయం చెప్తున్నాను. ఎప్పటి వరకు ఒక మగాడి ఉండి ఒక ఆడ వ్యక్తిని, ఒక స్త్రీని మానభంగం చేసేవారు. మీరు గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఆడవాళ్ళు మగాళ్ళని మానభంగం చేసే రోజులు రాబోతున్నాయి. మగాళ్ళు మరొక మగాళ్ళని మానభంగం చేసే రోజులు రాబోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న చిన్న వయసు కలిగినటువంటి పిల్లలు సైతం ఇలాంటి కేసెస్లో పడిపోతారు. మీరు చూస్తానండి, విచ్చల వీడి పాపం పెరిగిపోతుంది చివరి దినాల్లో. వయసుతో సంబంధం ఉండదు. పైగా మీకు ఆశ్చర్యకరమైన విషయం తెలుసా, చిన్న పిల్లలై ఉండి కూడా అంత పాపాన్ని జరిగిస్తున్న తల్లిదండ్రులు వాళ్ళని ఏవి అనరు. అవే లోతు దినాల్లో. బెస్ట్ ఎగ్జాంపుల్, ఇంకా టైం పడుతుందని అంటున్నాను కానీ బోల్డ్ అని చదివిన వ్యక్తిగా చెప్తున్నాను. సొంత పేరెంట్స్, అమ్మ నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను అంటే 2 అమ్మాయిలకి పెళ్లి చేసిన తల్లిదండ్రులు నాకు తెలుసు. అమ్మ డాడీ నేను ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నాను, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటున్నాను అనుకుంటే, నీ ఇష్టం రా, నేను ఎందుకంటాను రా చెప్పి 2 మగాళ్ళకి చేసి పెళ్లి చేసిన తల్లిదండ్రులు ఉన్నారు. బంధువుల మధ్యన పెళ్లి చేసిన తల్లిదండ్రులు ఉన్నారు. కొన్ని రోజుల్లో చూడండి,
చిన్నపిల్లలు తప్పులు చేస్తుంటే, పాపాలు చేస్తుంటే తల్లిదండ్రులు ఒక్క మాట కూడా అనరు. ఒక్క మాట కూడా అనరు వాళ్ళని. అసలు పట్టించుకోరు, వదిలేస్తారు. హ్యాపీగా చేయండి, తప్పేం లేదు అందులో. అలాంటి రోజులు రాబోతుంది. నేను అంటా ఉంటాను, నాకు అనిపిస్తూ ఉంటుంది, ఈ జనరేషన్లో పిల్లల్ని కనకూడదు. ఈ జనరేషన్లో పిల్లల్ని కనడం అనేటువంటిది పాపానికి అప్పచెప్పడం అంటాను. నేను మన సంఘాన్ని చెప్తున్నాను, పిల్లలు అనవసరం ఈ జనరేషన్లో. వాళ్ళ పాపానికి అప్పచెప్పడం కొరకే కంటున్నామేమో అనే రోజులు రాబోతున్నాయి. తల్లిదండ్రులు పట్టించుకోరు. నేను మళ్ళీ చెప్తున్నాను ఈ విషయాన్ని, తల్లిదండ్రులు పట్టించుకోరు. నేను ప్లాట్ఫామ్ చెప్పను కానీ నేను ఒక షార్ట్ చూశాను. అదొక ఛానల్, హిందీ ఛానల్ అది. ఆ హిందీ ఛానల్లో మెయింటైన్ చేసే వ్యక్తి ఒక యవనస్తుడు. ఒక ఇంటర్వ్యూలో జరుగుతూ ఉంటుంది, అందరు యవనస్తులు కూర్చుంటారు, ఒకడు మాత్రం వచ్చి ఇక్కడ అందరితోని మాట్లాడుతూ ఉంటాడన్నమాట. అందరూ యవనస్తులు వస్తారు. అలా మాట్లాడుతున్నప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చారు. మాట్లాడుతుంటే మీ ఇద్దరు ఏమవుతారంటే, మేము బాయ్ ఫ్రెండ్ అంది. ఎంతకీ మీ పేరెంట్స్ తెలుసా అని అడిగాడు. మా పేరెంట్స్ తెలుసు, కామన్ అది. ఫస్ట్లో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటే తిట్టేవారు పేరెంట్స్. నచ్చినట్టు ఉండండి అయ్యా, తప్పేం లేదు అందులో, హ్యాపీగా ఉండండి, మిమ్మల్ని ఎవరేమన్నారు అనే పరిస్థితులు వస్తాయి ముందు రోజుల్లో. గుర్తుపెట్టుకోండి ఈ మాటని, భయంకరమైన విచ్చల విడి పాపం అనేటువంటి జరుగుతుంది చివరి రోజుల్లో. ఇంక వయసుతో సంబంధం లేకుండా మగాల్ని మానభంగం చేసే రోజులు రాబోతున్నాయి. చిన్న పిల్లలు సైతం ఇలాంటి కేసెస్లో వాళ్ళు బుక్ అయ్యేటువంటి రోజులు రాబోతున్నాయి. మీరు చూస్తూ ఉండండి. అలాగా ఈ మాటలు నేను చెప్పి గుర్తుకు రాకపోతే నన్ను అడగండి. ఎందుకంటే లోతు దినాల్లో అదే జరిగింది. వయసుతో సంబంధం లేకుండా వాళ్ళ పాపంలో సెలబ్రేట్ చేసుకుంటూ ఉండేవారు, పాపంలో నిమగ్నం అయిపోతూ ఉండేవారంట. నేను ఇంకో విషయం కూడా చెప్తాను. పటాయా, థాయిలాండ్ ఇలాంటి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. టూరిస్ట్స్ అందరూ కూడా ఏదన్నా ఖాళీ వచ్చినప్పుడు, ఏదన్నా సెలవులు వచ్చినప్పుడు ఇలాంటి దేశాలకి, ఇలాంటి ప్రాంతాలకి వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేసి రావడం అనేటువంటిది అలవాటు. పటాయా మీకు ఐడియా ఉంటుంది, థాయిలాండ్ అది మీకు ఐడియా ఉంటుంది కదా. అక్కడ ఏం జరుగుతుంది నాన్న? ఎడ్యుకేషన్ ఏమైనా ఉంటుంది అక్కడ. దేనికోసం వెళ్తారు అక్కడికి? వ్యభిచారం చేయడానికి వెళ్తారు. అక్కడ అది లీగల్. అది అలాగా అన్ని దేశాలు అయిపోతాయి ముందు రోజుల్లో. చూసుకోండి మాటని, గుర్తుపెట్టుకోండి మాటని. ఇప్పుడు పటాయా, థాయిలాండ్ అనేటువంటి 2 ప్రాంతాలు, ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ఇలాంటి ప్రాస్టిట్యూషన్ అనేటువంటిది ఇల్లీగల్ ఏం కాదు, లీగలే, హ్యాపీగా చేసుకోవచ్చు. మన ఇండియా నుంచి, మన రాష్ట్రాల నుంచి ఎంతమంది వెళ్తుంటారో తెలుసా అక్కడికి? ఫ్రెండ్స్తో టూర్ వేస్తున్నామని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో అన్ని పనులు చేసుకుని వస్తూ ఉంటారు. మసాజ్ చేయించుకోవడానికి వెళ్తా ఉంటారు, ఉత్తినేది అంతానే. నేను మన యూట్యూబ్లో షార్ట్ చూశాను. ఆడి పేరు బాగా గుర్తుండిపోయాడు. ఆడి పేరు బ్యాటింగ్ బాబా అంట. ఆడి పేరే చూడండి ఎంత దరిద్రంగా ఉందో. ఆడు ఎక్కడ ఉంటాడంటే పటాయాలోనో థాయిలాండ్లో ఉంటాడు అనుకోండి, తెలుగుడాడు. ఇదిగో నేను ఒక నెంబర్ పెడుతున్నాను పైన, మీరు రావాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ నెంబర్ కాల్ చేశారండి. దేనికి అనుకుంటున్నారు? నేను చూసుకుంటాను, ఇక్కడ మొత్తం అంతా తిప్పేది నేనే. నచ్చిన వాళ్ళతో నచ్చినట్టుగా చేసుకోవచ్చు, ఇంకా టైంతో సంబంధం లేదు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రోడ్లు ఖాళీ ఉండవంటండి. నేను వెళ్ళలేదు బాబా అలాంటి ప్రదేశాలకి. అప్పుడు మేము తిరిగే రోజుల్లో కూడా ఉన్నాయి, కానీ ఎప్పుడు అలాంటి ఆలోచన నాకు రాలేదు. విచ్చలవిడిగా ఇప్పుడు ఆ 2-3 కంట్రీస్లోనే లీగల్, కానీ ముందు రోజుల్లో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో ఈ ప్రాస్టిట్యూషన్ లీగల్ అయిపోద్ది. ఆల్రెడీ ఇప్పటికే లీగల్ అయిపోయింది కదండి. ఒకప్పుడు తప్పు చేయాలన్నా, పాపం చేయాలన్నా చీకటిలోకో, తుప్పల్లోకో, గిప్పల్లోకో వెళ్ళేవారు. ఇప్పుడు తుప్పలో గిప్పలో ఏం అవసరం లేదు, డైరెక్ట్గా ఓయో చేసుకోండి. మీకు నచ్చినంత సేపు నచ్చిన వాళ్ళతో ఉండండి, ఇబ్బంది ఏమి లేదు నాన్న. పాపానికి ఏమిస్తుంది ప్రపంచం? స్వేచ్ఛ. లోతు దినాల్లో ఉందా లేదా స్వేచ్ఛ? పిల్లలకి అప్పుడు స్వేచ్ఛ ఉందా లేదా పాపానికి? సేమ్ అదే.
ఒకప్పుడు పాపం చేయాలంటే రహస్య ప్రదేశాల్లో, చీకటి ప్రదేశాల్లో ఎవ్వరి కంటా పడకుండా చేయాలనే ప్రయత్నాలు జరుగుతామండి. కానీ ఈ రోజున ఏం భయపడక్కర్లేదు. చీకట్లో, తుప్పలో, అడవులు ఏం అవసరం లేదు. డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోవచ్చు. మీ ఆధార్ కార్డు చూపించవచ్చు. మీ ఏజ్ సరిపోతే చాలు. ఎవరితో ఎంతసేపు ఉన్నా పర్లేదు. పాపానికి లీగల్ పర్మిషన్ లోతు దినాల్లో ఉంది. ఈ ఫైనల్ డేస్లో కూడా ఉంటుంది. అందుకు లోతు దినాలు అన్నాడు ఆయన. వ్యభిచారం, ప్రాస్టిట్యూషన్, పాపం అనేది విచ్చల విడిగా ప్రపంచంలో కనబడుతుంది. అప్పుడు మీకు అర్థం అవ్వాలి, మనుష్య కుమారుడు వచ్చే కాలం సమీపించింది. లోతు దినమవలే అన్నాడని చెప్పి దాన్ని అలాగే చూసి చూన్నట్టుగా ఏదో మనకు అర్థమైందిలే అన్నట్టుగా వదిలేస్తా కాదు. దాని వెనకాల ఎంత ఉందో తెలుసా అండి? నేర్చుకోవడానికి సమయం లేదు కానీ నా దగ్గర ఎంత ఉందంటే అంత ఉంది. నాకు ఇంకా చెప్పాలని అనిపిస్తుంది, కానీ నాకు సమయం లేదు. మళ్ళీ తెల్లవారుజాను మళ్ళీ నా ప్రయాణం ఉంది. అలాగనే ఏం కదా, ఒక గంట లేటుగా నేను వెళ్తాను, కానీ మీరు వెళ్ళి ఇబ్బంది పడకూడదు కదా. పాపానికి లీగల్ పర్మిషన్ ఉంది. సొదొమ గొమొర్రాలో మనుష్య కుమారుని యొక్క రాకడకి ముందు కూడా పాపానికి లీగల్ పర్మిషన్స్ వచ్చేస్తాయి, ప్రపంచవ్యాప్తంగా వచ్చేస్తాయి. తల్లిదండ్రుల పిల్లల్ని ఏమి అనరు. తల్లిదండ్రులతోనే పిల్లలు కలిసి పాపం చేస్తారు. తల్లిదండ్రులు పిల్లలు కలిసి పాపాన్ని ప్రోత్సహిస్తారు. పిల్లలు పాపం చేస్తుంటే తల్లిదండ్రులు స్వేచ్ఛిస్తారు. నీ జీవితం నీ ఇష్టం, నేను నిన్నేమన్నా. సేమ్ అదే జరిగింది లోతు దినాల్లో. గే కల్చర్ విచ్చల విడగా పెరిగిపోయిందండి. విచ్చల విడిగా పెరిగిపోయింది. ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. అది కామన్ అయిపోద్ది. ఒకడి మీద ఒకడిని బలవంతంగా చేయడం కామన్ అయిపోద్ది. ఎప్పటి వరకు మీరు మగాళ్ళు ఈ విధమైనటువంటి బలత్కరణలు చేయడం అనేది విన్నారు? చూడండి, రాసి పెట్టుకోండి. లేడీస్ బలత్కరణలు చేసే రోజులు దగ్గర పడ్డాయి. వాక్యం సెలవిస్తుంది. పాపానికి లీగల్ పర్మిషన్ ఉంది లోతు దినాల్లో. ఎవ్వరో అడ్డు అదుపు చెప్పేవారు కదా, ఎవ్వరు అడిగేవారు కూడా లేరు. చిన్న పిల్లలు, మళ్ళీ చెప్తున్నాను, వయసుకు రాని వారు సైతం పాపాన్ని ధైర్యంగా చేసే రోజులు మీరు చూడకపోతే నన్ను అడగండి. ధైర్యంగా చేసే రోజులు మీరు చూడకపోతే నన్ను అడగండి. అదే లోతు దినాలంటే. ఇంకా చాలా ఉంది చెప్పడానికి, సమయం లేదు కదా. అందుకు నేను ఆలోచిస్తున్నాను, బోల్డ్ అంత ఉందండి ఆ లోతు దినాల నుంచి నేర్చుకోవాలనే ప్రయత్నం కానీ చేస్తే. బంగారం లాంటి కన్యకుల్ని, 2 కుమార్తెలు ఉన్నారయ్యా, ఇచ్చేస్తాను, దయించిన ఇంటికి వచ్చినటువంటి గెస్ట్లను మాత్రం ముట్టుకోవద్దండి అంటే, అక్కడున్న వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? వద్దు, మాకు వాళ్ళే కావాలి. అది ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇంకా హైదరాబాద్లో అయితే, మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే విచ్చల వేడి. నేను అంటున్నాను, తల్లిదండ్రులుగా మీకు ఇచ్చేటువంటి సలహా ఏంటో తెలుసా? మీ పిల్లల్ని హాస్టల్స్లో చదివించకండి. జీవితంలో చదివించకండి. హాస్టల్స్లో పెట్టకండి. నా బంధువుల్లోనే నా ముందు పుట్టి పెరిగినటువంటి కుర్రోడు, నా కొడుకుతో సమానుడు. నా కొడుకుతో సమానం. వాడు వయసు చెప్పడానికి కూడా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, ఎందుకంటే యూట్యూబ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కనుక. తల్లిదండ్రుల ముందు డైరెక్ట్గా తల్లిదండ్రులు ఏమంటలేదంట. షాక్ అయ్యాను. ఇటాడి కుర్రోడు కదా, కుర్రోడేం కాదు, డైరెక్ట్గా పేరెంట్స్ ముందే కూర్చొని ఏం పర్లేదు. నాకు తెలిసినటువంటి బంధువుల్లోనే ఈ విధమైనటువంటి స్వభావాలు, ఈ విధమైనటువంటి ట్రెండ్ వచ్చేస్తే మరి బయట ఇంకెంత భయంకరంగా ఉంటుంది అంటారు. హాస్టల్ లైఫ్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ లైఫ్ అంటాను. హాస్టల్లో పొరపాటును కూడా, ఆడపిల్లలు కావచ్చు, మగవాళ్ళని కావచ్చు, పొరపాటును కూడా మీరు అక్కడ పెట్టి చదివించే ప్రయత్నం చేయకండి. పాడైపోతారమ్మా. ఎలాంటి వాళ్ళనే పాడైపోతారు. మందలో ఒకడు సరిపోతాడు, మిగిలిన 9 మందిని పాడు చేయడానికి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే ఫ్రెండ్షిప్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఆడు ఎలాంటి వాడో తెలుసుకొని చేయాలి. ఆ అమ్మాయి ఎలాంటిదో తెలుసుకొని చేయాలి. ఆ రూమ్ అంతట్లో ఒక సరైనటువంటి తేడా క్యాండిడేట్ ఉంటే సరిపోద్ది. ఆ రూమ్ అంతా అయిపోయినట్టే. లెస్బియన్స్గా మార్చేస్తున్నారు వాళ్ళు. అదేంటమ్మా పెళ్లి చేసుకుని అంటున్నావు అంటుంటే ఈ పిల్లలు ఏమంటున్నారు? అమ్మా నేను ఇప్పుడెప్పుడే కదమ్మా ఉద్యోగం చేయలేం, అది చేయలేం, ఇది చేయలేం అంటున్నారు.
ఎంత వయసు వచ్చినా చేసుకోకపోతే తర్వాత తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే ఇంక దానికి అలవాటు పడిపోయారు, చెప్పలేకపోతున్నారు. ఇది నా పరిస్థితి, నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఇంతకీ ఈ అమ్మాయి గర్ల్కి ఇంకో గర్ల్ ఫ్రెండ్, బాయ్కి ఇంకో బాయ్ ఫ్రెండ్. ఇప్పుడు ఏం చేయాలరా? వాడినే చేసుకుంటాను మమ్మీ, దాన్నే చేసుకుంటాను డాడీ. ఏంటి దాన్ని చేసుకోవడం ఏంటే? టపా టపా అని పేకవలసింది పోయి. సరే అమ్మా, నీ ఇష్టమే అమ్మా, మనకు హక్కు ఇచ్చింది కదా ప్రపంచం, మీ ఇష్టం. ఎంత భయంకరమైన పాపం, కనబడట్లేదా? నేను ఎలా అంటుంటే చాలా మందికి భయపడుతున్నట్టుగా అనిపిస్తుంది కానమ్మా, లోతు దినాల్లో జరిగినటువంటిది ఎగ్జాక్ట్గా జెరాక్స్ ఇప్పుడు మనకు కనబడట్లేదా ప్రపంచంలో? పిల్లలకి పాపానికి పర్మిషన్ తల్లిదండ్రులు ఇవ్వట్లేదా? పాపానికి లీగల్ పర్మిషన్ అనేటువంటిది ప్రస్తుత ప్రపంచంలో లేదంటారా? బెస్ట్ ఎగ్జాంపుల్ ఓయో. నేను అంటాను, ఎలా అనొచ్చో లేదో నాకు తెలియదు. అండర్ 18 వాళ్ళకి కొన్ని పదార్థాలు అమ్మకూడదు అనేటువంటిది పద్ధతి ఉంది మన ఇండియాలో. చాలా సంతోషిస్తూ ఉంటాను. ఈ వయసు మైనర్స్కి కొన్ని అమ్మకూడదు. సిగరెట్స్ కావచ్చు, డ్రింక్స్ కావచ్చు, ఆల్కహాలిక్ బెవరేజెస్ ఏవి కూడా అమ్మకూడదు. 18 క్రాస్ అయ్యి మేజర్ అయితే వాడికి అమ్మొచ్చు, అమ్మాయి పరిస్థితులు ఉన్నాయి. కానీ ముందు రోజుల్లో మీరు గుర్తుపెట్టుకునే మాటనే, వాటికి వయసుతో సంబంధం లేని పద్ధతులు రాబోతున్నాయి, గుర్తుపెట్టుకోండి. అసలు అండరేజ్తో సంబంధం లేని పద్ధతులు రాబోతున్నాయి. ఎవరన్నా ఏదన్నా కొనుక్కోవచ్చు, మేము అమ్మడానికి రెడీగా ఉన్నాం. సేమ్ లోతు దినాలు అవే జరిగాయి. ఎగ్జాక్ట్ జెరాక్స్ పడిపోయింది ఇప్పుడు. నేను చెప్పడం కాదు, జరుగుతుందా లేదా బయట? మీరు టీవీలో చూడట్లేదా, యూట్యూబ్లో చూడట్లేదా? ఇద్దరు ఆడవాళ్ళు వివాహితర సంబంధం పెట్టుకున్నారు. ఇద్దరు ఆడవాళ్ళు, భర్త ఉండగా పక్కన ఒక స్త్రీతో వివాహితర సంబంధం పెట్టుకుని ఆవిడతో రిలేషన్లు ఉండి ఈ మగ భర్తను చంపేసింది ఈ అమ్మాయి. నేను మార్నింగ్ ఒక న్యూస్ చూశాను. భర్త నల్లగా ఉన్నాడని నల్ల భర్తను చంపి తెల్లగా ఉన్నవాడితో పెట్టుకుంది వ్యవహారం. మరి ఆ పెళ్లి చేసుకునేటప్పుడే తెల్లటి భర్త కావాలంటే ఏదో రకంగా కొంచెం కట్నం ఎక్కి ఇచ్చి ఏదో చేద్దును కదా. రంగులో ఏముందండి, ఆ శరీరంలో ఏముందండి, ఆ చర్మంలో ఏముందండి, మనసు బాగుండాలి. కానీ రంగుకే పడిపోతూ ఉంటారు అందరూ. రంగు 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 ఉండాలండి కుర్రాడు. గ్రీకు వీరుల్లాగా ఆ మాత్రం ఎత్తుండాలంటే ఆడు ఎలాగుంటాడంటే ఒంటిలా కనబడతాడు, మనిషిలా కనబడ్డాడు. ఒంటికి పెళ్లి చేసావా అని అడుగుతారు ఇప్పుడు అందరూనే. అంత ఉండాలండి, 6 అడుగులు ఉండాలండి, 6 ప్యాక్ ఉండాలండి. మళ్ళీ మామూలు ప్యాక్ కూడా కాదు, 6 ప్యాక్ ఉండాలి, 8 ప్యాక్ ఉండాలి, 10 గోర్లకి 10 ఉంగరాలు ఉండాలి, ఈ మాత్రం పులిగోరు ఉండాలి. ఇక్కడ ఇవన్నీ ఉన్నప్పుడే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం, లేదంటే చెయ్యం, అలా ఉంచేస్తాం అంటారు వీళ్ళు. అలాంటోడికి ఇచ్చేసిన తర్వాత అటు జూలోకో లేదా పార్కులో అమ్మేస్తున్నాడు ఆ పిల్లని. చూడండి, నల్లగా ఉన్నాడని చెప్పి భర్తని చంపేసి తెల్లగా ఉన్న భర్తను తెచ్చిపెట్టుకుంది. ఇప్పుడు ఇద్దరు తెల్లగా ఉన్న ఇద్దరు ఎక్కడున్నారు? చక్కగా కటకటాల్లో హ్యాపీగా మధ్యాహ్నానికి పప్పు అన్నం వచ్చేస్తుంది, ఉదయం చెప్పండి గింజ అన్నం, సాయంత్రానికి టీ, అప్పుడప్పుడు మంచిగా బిర్యానీ, అప్పుడప్పుడుని. మీకు ఇవన్నీ ఎలా తెలుసు పాస్టర్ గారు? నేను ఎప్పుడు వెళ్ళలేదు నాయన. నువ్వేంటొచ్చు, ఎవరైనా చెప్తే విన్నాను. నేను ఆ పరిస్థితి వరకు వెళ్ళలేదు. అవసరం మనకు ఇవన్నీ? చూడండి, ముందు రోజుల్లో ఇవన్నీ జరుగుతాయమ్మా. తల్లిదండ్రులు పట్టించుకోరమ్మా పిల్లల్ని. ఎందుకంటే పిల్లలు మూర్ఖులైపోతారు, మొండి వాళ్ళు అయిపోతారు. తల్లిదండ్రులకి వాళ్ళు అనడం కూడా అనవసరం, వాళ్ళు బాధ పెట్టిన వాళ్ళు అవుతున్నావు, నీ బతుకు నువ్వు బతకరా అనే పరిస్థితులకు వచ్చేస్తారు. క్రమశిక్షణ అనేది కోల్పోతాం, డిసిప్లిన్ అనేటువంటిది కోల్పోతాం. ముందు రోజుల్లో డిసిప్లిన్, క్రమశిక్షణ, పద్ధతి పాడు ఏమి ఉండవు. తల్లిదండ్రులు పిల్లలకి పొరపాటును కూడా నేర్పించే రోజులు ఇంకా కనబడవు మనకి. మనం చాలా అదృష్టవంతులు ఇలాంటి తరంలో మనం పుట్టినందుకు. తర్వాత పుట్టే తరం దురదృష్ట తరం అంటాను నేను. ఉత్తములు, పరిశుద్ధులు, పద్ధతైనటువంటి అమ్మమ్మల్ని అమ్మల్ని చూసిన తరం మందే. తర్వాత అలాంటి అమ్మమ్మలో నానమ్మలో తల్లులు నాన్నలో దొరకరు. ఇంకా చాలా అదృష్టమైన తరం మంది. గుణవతైనటువంటి భార్యలు దొరికే తరంలో పుట్టాం మనమే. ఉత్తమమైనటువంటి అమ్మమ్మల్ని నానమ్మలు చూసిన తరం మందే లాస్ట్ తరం. తర్వాత ఇంకా అలాంటి అమ్మమ్మలో నాన్నలో దొరకరు. అలాంటి రోజులు రాబోతున్నాయి అనేటువంటి మాట కూడా తప్పే. ఆల్రెడీ వచ్చేసాయి.
లోతు దినాల్లో అన్ని వేల సంవత్సరాల క్రితమే డిసిప్లిన్ లేదు అక్కడ. ఈ రోజున ఉందంటారా? ఉండదు. ఫుల్ ప్రైవసీ ఇచ్చేస్తారు పిల్లలు. చూసుకోండి, ఫుల్ హ్యాపీ లైఫ్. వయసుతో సంబంధం లేకుండా పాపం పెరిగేటువంటి రోజులు కానీ మీరు చూడబోతారని అడగండి. విషయాల్ని నేను స్కూల్ జాయిన్ చేయడానికి, కాలేజ్ జాయిన్ చేయడానికి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి, కొంచెం వెళ్ళవలసి వచ్చింది, వెళ్ళాను. నేను అక్కడ ఫస్ట్ ఏ కాలేజ్ కోసం నేను మాట్లాడినా ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, బిహేవియర్ ఎలా ఉంటుందని ఎక్కడ అడగలేదు. నేను అడిగేది డిసిప్లిన్ ఉంటుందా ఉండదా. ఎందుకంటే ఇప్పటి వరకు వాడు చాలా డిసిప్లిన్డ్గా పెరిగాడని నేను అనుకుంటున్నా, నేను నమ్ముతున్నా. డిసిప్లిన్ ఉంటుందా ఉండదా. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కాలేజెస్లో కూడా అనకూడదు, డిసిప్లిన్ కరువైపోయింది. ఒకప్పుడు ఇంటర్నేషనల్ కాలేజెస్కి, స్కూల్స్లో కనబడే ఆ డిసిప్లిన్ నేను ఈ తరంలో నేను చూడలేకపోయినా. టీచర్స్ని ఎదిరించే తరం, టీచర్స్ని కొట్టే తరం, టీచర్స్ మీదకే వెళ్ళే తరం ప్రస్తుత తరం. ఒకప్పుడు టీచర్ని చూస్తే గడగడలాడేసేవాళ్ళం మేము. వాడు వస్తున్నాడంటే అయ్యి బాబు అయ్యి బాబు అయ్యి బాబు అని అనిపించేది. ఆ వస్తారానే, ఏ చదవలేదు, హోంవర్క్ రాయలేదు, ఏటిప్పుడు ఎక్కువ మాట్లాడుకొని తిరగబాడుతున్నారు. 10th క్లాస్ టీచర్ని కొట్టేసాడు ఒక 9th క్లాస్ కుర్రాడు, మనం చూశాను నేను. ఇక్కడ గుద్దేశాడు రిప్స్లో ఆ పెద్ద ఆయన్ని. అంత ముండోళ్ళు అయిపోతారు చివరి రోజుల్లో పిల్లల్ని కంట్రోల్ చేయలేం చివరి రోజుల్లో. గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు కూడా అలవాటు అయిపోద్ది. తల్లిదండ్రులు కూడా పట్టించుకోని తరం తర్వాత తరమే, ఈ తరమే. మళ్ళీ అలాంటి అమ్మమ్మల్ని, అలాంటి నానమ్మల్ని, అలాంటి అమ్మల్ని, నాన్నల్ని మన పిల్లలు, మన మనవళ్ళు, మనవరాళ్ళు ఇంకా చూడలేరమ్మా. పరిశుద్ధత అంటే తెలియని తరం ఒకటి రాబోతుంది. అసలు మంచి అంటే తెలియని తరం రాబోతుంది. వర్జినిటీ అంటే తెలియని తరం రాబోతూ ఉంది. హోలీనెస్ అంటే తెలియని తరం రాబోతూ ఉంది. నీతి అంటే తెలియనటువంటి తరం రాబోతూ ఉంది. ఇంకా అది కనబడదు. ఇవన్నీ చూసి ఆఖరి తరం ఏదైనా ఉందంటే మనం చాలా అదృష్టవంతులు. నీతి కలిగిన తల్లిదండ్రులకు పుట్టాం, నీతి కలిగిన పూర్వీకులను చెప్పుకునే ధైర్యం మనకుంది. కానీ తర్వాత మన పిల్లలు నీతిమంతులు అనేటువంటి పదాన్ని ఉచ్చరించడానికి కూడా ఆనవాళ్ళు లేని రోజులు రాబోతున్నాయి. లోతు దినాల్లో పాపానికి స్వేచ్ఛ ఉంది. లోతు దినాల్లో పాపం సెలబ్రేట్ చేసుకుంటూ ఉండేవారు. చివరి దినాల్లో అదే రాబోతూ ఉంది. గే కల్చర్ ఎక్కువైపోతుంది, విపరీతంగా పెరిగిపోతూ ఉంది. హాస్పిటల్స్లో కొంతమంది డాక్టర్స్ ఇచ్చినటువంటి నివేదిక చూస్తే నేనైతే టోటల్లీ షాక్ అయ్యాను. వాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి యూత్, యంగ్స్టర్స్ అందరిలో 80 to 90% మంది ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళ దగ్గరికి. ఇలాంటి స్వభావమే. మనం ఎక్కడో విన్నాం కదా, ఏదో ఇంజనీరింగ్ కాలేజీలో HIV టెస్టులు చేయిస్తే 60 మందికో 70 మందికో 15-16 సంవత్సరాల వయసుకి వెళ్ళినట్టు కుర్రోళ్ళందరికీ హెచ్ఐవీలు ఉన్నాయి. ఆ హెచ్ఐవి పేషెంట్ గళ్ళు ఇంకెంతమంది అమ్మాయిలకు అంటించుంటారో. బయట నుంచి ఎక్కడికో వెళ్ళి అంటించుకుని వచ్చాడు ఈ దరిద్రుడు. ఈ అమ్మాయిని అంటిస్తాడు. ఈ అమ్మాయి తర్వాత బ్రేకప్ అయిపోతే ఇంకోటి వస్తాడు దాని దగ్గరికి. లోపల ఉన్న వ్యాధి ఏమన్నా కనబడుతుందా? బయటికి కనబడకుండా దాన్ని దాచిపెట్టగలిగేటువంటి వైద్యం ఉంది, మందులు ఉన్నాయి. జబ్బు కనబడదు కదా, పైకి మాత్రం ఎలా కనబడతారు? నేరేడు పండులా కనబడతా ఉంటారు. అబ్బబ్బబ్బా ఎంత నిగనిగలాడిపోతా ఉన్నారండి, మామూలుగా కదండి అన్నట్టుగా. కానీ లోపల ఏమున్నాయి నీకు ఏం తెలుసు? మనకు తెలుసా? లోపల ఏమన్నా దూరి చూడగలమా? లోపల పరిస్థితి ఏంటనేది నేను యవనస్తులను ఉద్దేశించి చెప్తున్నాను. పడిపోకండి అమ్మా. ఎవరిలో ఏముంది అని యవనస్తులేంటి, అందరినీ ఉద్దేశించి చెప్తున్నాను నేను. అబ్బాయి అలాంటివి ఏముండవండి, అలా ఉండరండి. ఎందుకు ఉండవండి? మీకు ఏం తెలుసండి? హెచ్ఐవి వచ్చేసినా పర్లేదు కానీ సుఖవ్యాధులు అని ఉంటాయి. అవి వచ్చాయి కనుక చచ్చిపోయే వరకు వాటితో పడి చావాలంటే నరకం అనిపించే పరిస్థితి వస్తుంది. అవునా కదా తమ్ముడు?
ఎస్టీడీస్ అంటారు, వాటిని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటారు. ఆ పరిస్థితులు నాకు తెలిసిన ఒక డాక్టర్ చెప్తే నేను ఆశ్చర్యపోయాను. వచ్చే ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ ఎస్టీడీస్ ఉంటున్నాయి హేమన్. మ్యాక్సిమం 90% పిల్లలందరికీ ఎస్టీడీస్ ప్రాబ్లమే. అది తగ్గదో. కొంచెం పెద్దలు అయిన తర్వాత పెళ్లి చేసేస్తారు పేరెంట్స్కి చెప్పట్లేదు, వీళ్ళు చెప్పరు, పిల్లలు భయం వేసి చెప్పరు. చెప్పుకోపోతే అలాగే చెప్పరు. ఆ పేరెంట్స్ తెలియదు, ఏదో అయిపోవాలి కదా పెళ్ళని చేసేస్తున్నారు. ఆ చేసుకునేటువంటి సంబంధానికి తెలియదు. చేసుకున్న తర్వాత ఆవిడికి అంటుకుంటుంది, పిల్లలు కూడా అనారోగ్య పరిస్థితులతో పడుతున్నారు. ఏం చేయాలి అని చెప్పి ఏడుస్తున్నారు కొంతమంది డాక్టర్లు. ఆలోచించేయండి, మనం అంత్య దినాల్లో ఉన్నామా లేదా? వచ్చేసామా? ఇంకా రావాలా? లోతు దినాల్లో ఉన్నట్టుగానే పాపానికి లీగల్ పర్మిషన్ ఉంది. ఇంకా దీని గురించి మాట్లాడాలనుకుంటే చాలా ఉంది, కానీ దేవుడు రాకడ ఆలస్యం అయితే, మళ్ళీ దేవుడు ఎప్పుడన్నా అవకాశం ఇస్తే దీని మీద మాట్లాడడానికి మిగులున్న ఇంకా అనేక విషయాలు అందరితో నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఈలోపు మనందరం కూడా కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన